గైస్ దర్శనం అయిపోయింది. తిరుపతిలో అయితే ల్యాండ్ అయ్యాం గాయస్. అందరూ మా వైపే చూస్తున్నారు. ట్రైన్ దిగి చిన్న బ్రిడ్జ్ ఎక్కి ఇటు వచ్చి, అరే ఈ ఫోన్ పెద్దగా ఉన్నదిరా స్క్రీన్. ఈ ఫోన్ చాలా పెద్దగా ఉంది గాయస్. 50 రూపాయల ఆటో అలిపిరి మెట్ల కాడికి వెళ్తున్నాం. ఈడైతే పుష్ప జీపులు చాలా ఉన్నాయి. అది వచ్చింది, ఆటో వచ్చింది. ఆటో మా రైడ్ అయితే హ్యాపీగా స్టార్ట్ అయిపోయింది అలిపిరి మెట్ల దగ్గరికి. అక్కడ నుంచి మనం మెల్లగా ఫ్రెష్ అప్ అయ్యి మెట్లు ఎక్కేసి పైన ఒక రూమ్ తీసుకొని వీడియో మాట్లాడతాను. ఆటో వాళ్ళు చెప్తారు నువ్వు ఇట్లా 50 రూపాయలకి ఆటో తీరారా? అదే చిడి 50 రూపాయలు గాయస్. అలిపిరి మెట్ల అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మా లగేజ్ తీసుకుంటారు. అవునా, రిటర్న్ 20 రూపీస్ తీసుకుంటారు. రిటర్న్ దర్శనం అయిపోతుంది అట్లా తెలిసిపోతుంది. పేపర్ లీక్ అవుతుంది. మేము ఎక్కువ మాట్లాడద్దు, ఇక బ్రష్ చేసుకోలేదు. బ్రష్ చేసుకోకుండా ఎక్కువ మాట్లాడద్దు, అందుకే బాయ్. సో దిగినాం, అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చినాం. లగేజ్ దగ్గర ఉన్న వాష్రూమ్స్ అయితే బాగాలేవు. ఇక్కడ నివాసం ఉంటుంది కానీ అది కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పి లాక్ వేశారు. సో ఏం చేసామంటే ఇక్కడ బాలాజీ బస్ స్టాండ్ అని పక్కకు ఉన్నదట. మన కుబేర సినిమాలు ఉంటుంది చూడండి, స్టాచ్యూ, దాని పక్కకు, దాని ఎదురుగా స్ట్రేట్గా వచ్చి రైట్ తిరిగితే ఇది వచ్చింది. అబ్బాయి ఏం మాట్లాడతాను అర్థం అయితే లేదు కదా. క్లారిటీ టెస్ట్ కోసం వీడియో రికార్డ్ చేస్తున్నా గాయస్. ఎంతైనా 14+ బాగా వస్తుంది. ఏం అర్థమైతే లేదు ఏం మాట్లాడాలో. సో మీరు కూడా వచ్చినప్పుడు వేరే వాష్రూమ్స్ చెక్ చేసుకోండి. అక్కడైతే బాగాలేదు, గలీజ్ ఉన్నాయి. ఏదైతే నీట్గా ఇవ్వలేడు అసలు. 20 రూపీస్ లాగా కొన్నాం గాయస్ బ్యాగ్స్కి వేసుకోనికి. అజయ్ స్పాన్సర్ చేసాడు. లగేజ్ అయితే ఇచ్చేసినాం ఫ్రీ కౌంటర్లో. ఎట్లా గిడ్డు కదరా, ఫ్రీ కౌంటర్లో ఇచ్చేసినాం గాయస్. కౌంటర్ గాయస్ మనం మన S25 జూమ్ చేసి మరి చూపెడదాం అండి ఎట్లా జరుగుతుందో ప్రాసెస్. క్యూఆర్ కోడ్ బ్యాగ్ ఇస్తారు. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు కదా రే. ఇదురా. సో 50 రూపాయలు సెట్ అట కొబ్బరికాయ ఉన్ను. ఇక అలిపిరి మెట్లో స్టార్ట్. ఇక బాయ్ గాయస్, ఇక మా దూలు తీరుతుంది. మేము అయితే ఎన్నింటికి స్టార్ట్ అవుతాం రా? వెయిట్ గాయ్స్, నాకు కోడింగ్ సర్వీస్ చెప్తా. 10:41. ఇక చూడాలి ఎప్పుడు రీచ్ అవుతామో. ఏరా లైన్ వస్తా ఏరా. ఎట్లా వైబ్. సో రోడ్డు మీద నుంచి మనం చూసాం కదా గాయస్. బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను. సో 2150 స్టెప్స్. మాకైతే ఒక చిరుత కనిపించింది గాయస్, చూపెడతాం. బుగ్గా వెయిటింగ్ ఫర్ చిరుత గాయస్. చూసుకుందాం చిరుతానో అజయో. హంటింగ్ చిరుత ఏం కాదు బ్రో, పవన్ కళ్యాణ్ పేరు చెప్పు. హంటింగ్ చిరుత. 2200 అయిపోయినాయి. మోర్ 39 సో చూడండి గాయస్, ఫైనల్లీ వి ఫౌండ్. రే దుక్తే అరా మరి వీటు ఏమనకరా రే గర్తది. హే జింకా, హే జిజింకా, రే జిజింకా.
డీర్ 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 అన్నారా జింక అంటే హే జింక 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 ఏయ్ ఏయ్ చెవులు వినబడతలేవా ఇట్లా గుడ్ బాయ్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ కమ్ హియర్ ఏ స్నూపీ 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 అటది అమ్మాయి ఏం టార్చర్. చూడండి అజయ్ ఏదో ట్రై చేస్తున్నాడు. రన్ 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 అరే ఇట్లకి చీదా వచ్చింది రే నీకుంది రే అయినా చీత వదిలేసిపోతుంది నేను బక్కగా ఉన్నావు మాంసం ఎక్కువ రాదు బొక్కలే ఉంటాయి అది పోతాను కదా దేకని కూడా దేకలే చీ. సో ఫైనల్లీ మేమైతే దీపక్ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాం. దీపక్ ఫ్రెండ్స్ కాదు దీపక్ రిలేటివ్స్ దీపక్ వల్ల ఇక మొత్తం దీపక్ బ్లడ్ గ్రూప్ అంతా. అరే దీపక్ మొత్తోడు నీ ఫోన్ పట్టుకోవుతుందిరా. ఇప్పుడే బిస్కెట్ ప్యాకెట్ చోరీ చేసి మొత్తోడు ఫోన్ పట్టుకోవుతారా భయం అవుతాం. బాటిల్ ఉంది మన దగ్గర ఆయిల్ అది ఎట్లా స్టైల్గా తింటాను దానికేందిరా దీపక్ బుద్ధి లేచింది. రచ్చి తీసుకొని పోతాను అది అవునా మళ్ళా సరే ఏమన్నావా అవి సెకండ్ బిస్కెట్ అడుగుతానా అని చెప్పి మీద పడుతుంది. అరే దీపక్ చూడరా షేక్ హ్యాండ్ ఇస్తాను నేను అవి కూడా ఇవ్వవు కాదరా అగో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి గైస్. ఇవి మనుషుల టైపే ఉన్నాయి కదా అది నోట్లో పెడతాను కదా కరెక్ట్ ఏం చెప్తారా మన అంటే ఎట్లారా మరి భయపడతలేడు. Here we go, big bull deer. ఏంటి రా ఏం పేరు ఇది? అరే ఒక గోపురం తప్ప ఏమో పడతలేదురా. ఆఫ్టర్ లాంగ్ టైం మోకాల పర్వతం ఇదారా మొక్కల పర్వతం. అరే ఎక్కుతారా మొక్కల పర్వతం దగ్గరికి వచ్చాం గాయస్. చూడండి లైఫ్ లో రాలేవు రైడ్కి. మొక్కల పర్వతం దగ్గరికి వచ్చినాం గాయస్. చాలా అయితే ఓపిక అయితే లేదు. అజయ్ అయితే కులపడిపోయాడు కానీ భక్తి వాన్లో ఇంకా ఉంది. కానీ నాకున్నంత భక్తి వాన్లో ఉన్నదా లేదా అనేది మొక్కల పర్వతం ఎక్కినాక తెలుస్తుంది. 2900 వచ్చాము. ఇక్కడ చూడొచ్చు ఇంకా 650 ఉన్నాయి. ఒక 11 ఎక్కుదాం అనుకుంటున్నాం గాయస్ మోకాళ్ళతోటి. మరీ మొత్తం ఎక్కితే ఇక కష్టమైపోతుంది కదా. తెల్లారా లేవాం కదరా. గోవిందా గోవిందా. చేయలు పెట్టకు రా చేయలు పెట్టకు. సో ఫైనల్లీ గాయస్ ఏం చేరుకోలే ఇంకా రాలేదు. ఫైనల్లీ గాయస్ ఇంకొక 50 స్టెప్స్ ఉన్నాయి. సో 50 స్టెప్స్ అయ్యాక మనం అఫీషియల్గా
తిరుమల కొండ మీద ఘన స్వాగతం పలుకుతాం. ల్యాండ్ అవుతాం అన్నమాట. చాలా ఎంత 10:40 10:40 11 అట్లా స్టార్ట్ అయినాం. ఆగుకుంటా డీర్ల కాడ చూసుకుంటా గ్యాప్ ఇచ్చుకుంటా. ఓకే, లాస్ట్ స్టెప్ అప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. సో వచ్చేసాం ఫైనల్లీ తిరుమల మెట్లు. ఆఫర్ అది ఇవ్వలేదు కానీ 3,500. అమ్మా ఏ అజయ్ కళ్యాణ్ వెయిటింగ్ ఆడ మళ్ళీ ఎంత నడవాలరా, వచ్చినాం కదరా. కాళ్ళు జెండుమామ రాయాలి ఇక. సో పైన అలిపిరి మెట్లు దిగినాక స్ట్రైట్గా వచ్చినాక బాలాజీ బస్ స్టాండ్ అని ఒకటి ఉంటుంది. దాని పక్క గల్లీలో దాని పక్కకు బాలాజీ బస్ స్టాండ్ పక్కకు అన్నమయ్య భవన్ అని ఉంటుందట. అందులో అన్నమయ్య భవన్ ఎదురుగా చూడండి ఇక్కడ ఉంటుంది. ఇంకా శ్రీవాణి టికెట్స్ అది ఇస్తారట. సో మనం అక్కడికి వెళ్ళి ఏ టైంకి ఇస్తారో తెలుసుకొని ఆ టైం లోపు మనం ఆడండి ఎట్నో అట్లా టికెట్లు అయితే కొనేయాలి. అది మన లక్కట. ఇప్పుడైతే చేంజ్ చేశారట టైమింగ్స్. మరి నైట్ 11కి ఇస్తున్నారు అని ఇక్కడ ఒకరిని అడిగితే చెప్పారు. ఇక మనం పోయి అడిగి తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు వచ్చినప్పుడు అడిగి తెలుసుకొని వెళ్ళాలి. ఈరోజు అయితే టికెట్స్ మార్నింగ్ ఇచ్చేసారట. రేపటి టికెట్స్ కోసం రేపు మార్నింగ్ 4 AM ఇష్యూ చేస్తారట. సో మనం నైట్ ఇక 12-11 నుంచే, ఈరోజు నైట్ 12-11 నుంచే ఇక్కడికి వచ్చి వెయిట్ చేయాలి. ఫుల్ రష్ ఉంటుంది అంటున్నాడు పోలీసుడు అయితే. సో చూడాలి ఇక మనం వెళ్ళి మన లగేజ్ డెలివరీ కాడికి పోయి మన లగేజ్ తీసుకొని ఇక ఏదో ఒక లాకర్ దగ్గర పోయి అన్నమయ్య భవన్కి వచ్చి తిని అన్నమయ్య భవన్కి వచ్చి తిని ఏదో ఒకటి తిని ఇస్తారా కేసి అదే అన్నప్రసాదం దగ్గర పోయి తిని ఇక మళ్ళీ ఇడికి వచ్చేస్తాం గాయస్. అప్పటి వరకు మీకు సెలవు. శ్రీవాణి టికెట్ కౌంటర్ దగ్గర నడవలేక ఓపికలేక ఫ్రీ బస్ ఉంటే వచ్చింది గాయస్, ఎక్కినాం. అన్నప్రసాదం కదా దిగానికి. అన్నప్రసాదం సెంటర్ అక్కడ వెళ్ళి 5 ఓపెన్ 450 అవుతుంది. వెళ్ళి లైన్లో నిలబడి ఇక పైసలు లేక ప్రసాదం తిని గాయస్ నాకు ఆశ అన్ని నిలయాలు ఆ నిలయాలలో నా పేరు ఆశ కాదు. అన్నప్రసాద సెంటర్ దగ్గర దిగినాం. ఇక లైన్లో నిలబడి ఎక్కడ కూర్చున్నాం. సో లోపలికైతే వచ్చినాం. సో మహా అన్నదానం ఏంటిదా లోపలికి వచ్చినాం, తింటున్నాం గా. ఇది అన్నప్రసాదం. అన్నప్రసాదం అయితే అయిపోయింది. సో బయటికి వచ్చాం. ఇక్కడ దీపక్ గాడు ఫోటో ఉన్న ఒక బ్యానర్ వచ్చింది, పంపిస్తున్నా చూడండి. ఇక్కడ దీపక్ ఎక్కడ ఉన్నాడో ఫైన్ చేయండి, మీకు రివార్డ్ ఇస్తారు. వాడు కొట్టేసిన ఐటమ్స్ లో మీకు 50% ఇస్తారు. పోలీస్ గవర్నమెంట్ మీకు రివార్డ్ ఇస్తుంది. అమౌంట్ ఎంతో చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ చాలా వస్తుంది. సో పద్మనాభం లాకర్స్ అవైలబుల్కి వచ్చాం. అజయ్ అయితే వచ్చి లాకర్ తీసుకున్నాడు. ఇచ్చినారా మరి నేనుంటే ఇయ్యారా? ఎమ్మెల్యే రికమెండేటెడ్ ఇక్కడ. సో అజయ్ అయితే మా బ్యాంక్ లాకర్ ఓపెన్ చేశాడు. ఏదిరా మన బంగారం? ఏదిరా ఖాళీ ఉన్నది? ఏదిరా అదే బంగారమా? పెట్టేసే మన బాలాజీ దగ్గర కూడా లేని వస్తువులు, బంగారు ఆభరణాలు చూసారుగా గైస్. సో అజయ్ అయితే నాకు బొమ్మలు కొనిస్తా అంటున్నాడు గైస్. తర్వాత పైసలు ఇస్తా అని చెప్పిన. అజయ్ నాకు ఏం బొమ్మ కొనిస్తారా? టెడ్డీ బియరా, లేకపోతే ఇంకా ఏమున్నాయరా? కారు బొమ్మ కొనిస్తావా? అరే దేవుంది కొనియరా సపరేట్గా, వెంకటేశ్వర స్వామి. చాలా ఉన్నాయి గైస్. మాత్రం ఒకటిగా మీరు అజయ్ మీ పిల్లగాయలేరా?
మీ పిల్లలు లేరు? రేపు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారా? రేపు పెళ్లి చేసుకున్నాక ఇంటికానే కదా. రేపు పొద్దున కలుస్తున్నాం దేవుని. శ్రీవాణి టికెట్స్ దగ్గరికి వచ్చాను గైస్. చాలా లైన్ ఉంది. ఫైనల్లీ వీఆర్ ఇంటు ద లైన్. ఓకే దర్శన్ బాగుందిరా లైన్. Rain affected match. Super facilities in Tirumala. భక్తులు చల్ల ఉండాలని డైరెక్ట్ వాన నీళ్ళని మా మీద పడిపిస్తున్నాడు. అదే ఆవిడ యూట్యూబ్లో పెట్టి మన చంద్రబాబు ఉంటాయి. సో ఇప్పుడే తీసుకున్నాం 10,500, వాడు 10,500, మొత్తం 21,000 కట్టేసాం. ఇచ్చిళ్ళు. ఇక ఈరోజు ఈవినింగ్ 4 PM దర్శనం. చూడాలి ఇక వెళ్ళి ఎలా ఉంటుందో. ఈరోజు అయితే మొత్తం డిస్సాటిస్ఫై. నైట్ 10:30 నుంచి మార్నింగ్ 4:30 ఇప్పటి వరకు. ఇంతరా టైం ఎంత అవుతుందరా? 6 అవుతుందా? 6 ఒక్క నిమిషం. టైం ఎంత అవుతుంది? 4:45 అవుతుంది. నైట్ 10:30 నుంచి 4:45 వానలు పడ్డాయి. ఈయనే ఉన్నాం.